దినవృత్తాంతాలు మొదటి గ్రంథం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతనికి దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేసెను. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందుండెను. కనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇజ్రాయేళ్ల పితరుల ఇండ్లకు పెద్దలైన వారికి అందరికీ అనగా ఇజ్రాయేల్ అందరికీ ఆజ్ఞేయగా సమాజకుల అందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠము వద్దకు పోయి దావీదు దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేము నందు దాని కొరకు గుడారము వేసి తాను స్థిరపరిచిన స్థలమున ఉండెను. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసాలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సొలొమోను సమాజపు వారు దాని యొద్ద విచారణ చేసిరి. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠము వద్దకు సొలొమోను పోయి దాని మీద చెయ్యి దహన బలులను అర్పించెను. ఆ రాత్రి అందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడగమని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగూ మనవి చేసెను. నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు అన్యాయము తీర్పు శక్తి గల వాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయను. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చాను. నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడను. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చెదను అని చెప్పాను. పిమ్మట సొలొమోను గిబియోనులో నుండి సమాజపు గుడారము ఎదుట ఉన్న బలిపీఠమును విడిచి యెరూషలేమునకు వచ్చి ఇజ్రాయేలును ఏలుచుండెను. సొలొమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చెను. 1400 రథములను 12,000 గుర్రపు రౌతులను అతనికి ఉండెను. వీరిలో కొందరికి అతడు రథములుండు పట్టణములలో ఉంచెను. కొందరికి తన రాజ సన్నిధిని ఉంటకు యెరూషలేములో ఉంచెను. రాజు యెరూషలేము నందుండు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను సరళ రాణులను షెఫేలా ప్రదేశమనున్న మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చెను. సొలొమోనుకు ఉండు గుర్రములను ఐగుప్తుల నుండి తేవడెను. రాజు వర్తకులను ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి తీసుకుని తెచ్చిన రథం ఒకటికి 600 తులముల వెండియు గుర్రం ఒకటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజుల అందరి కొరకు సిరియా రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకుని